ఈరోజు మనం బాయిల్డ్ ఎగ్ కర్రీ సింపుల్గా చపాతీలో తినడానికి బాగుంటుంది. మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది అనమాట. మామూలుగా డైరెక్ట్గా వేసిన ఎగ్ కర్రీ ఒక టేస్ట్ ఉంటుంది, బాయిల్డ్ ఎగ్ ఇంకొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలన్నా ఏదో ఒకటి, రెండు మటికి వేయకండి. నేనైతే కాస్త జీలకర్ర వేస్తున్నా, కొంచెమే, ఎక్కువ వేయొద్దు. జీలకర్ర వేసిన తర్వాత ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వేగనిద్దాం. ఇందులోనే కాస్త ఉప్పు వేసేస్తున్నా. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాం. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం పసుపు వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం. ఇది ఇలా వేగుతూ ఉంటుంది. ఈలోపు ఇక్కడ చూడండి, మిక్సీ జార్లో 2 టమాటాలు వేసాను, మీడియం సైజ్ టమాటాలు. జస్ట్ కచ్చా పచ్చాగా మిక్సీ పడదాం. ఇలా టమాటాని మిక్సీ పట్టుకొని ఇందులో వేసేద్దాం. చిన్న చిన్నగా కట్ చేసినా ఓకే, లేదా ఇలా కాస్త మిక్సీ పట్టినా కూడా ఓకే. ఇందులోనే కొంచెం కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి కారం కాస్త తక్కువ వేసాను. ధనియాల పొడి, కొద్దిగానే గరం మసాలా, ఎవరెస్ట్ గరం మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. టమాటా మిక్సీ పట్టిన మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ ఇందులో వేసేసుకోండి. కొద్దిగానే, ఎక్కువ వద్దు. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక ఉడుకు రావాలి. టమాటాలో ఉన్న పచ్చిదనం అండ్ మసాలాలు అన్నీ వేసాం కదా, కొంచెం ఉడకనివ్వాలి. ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి ఇక్కడ, వీటిని ఇంకా కొంచెం కట్ చేద్దాం. పీసెస్ కట్ చేసుకుందాం. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ఎగ్ని ఈ గ్రేవీతో వేసేయండి. మంచిగా మిక్స్ చేసేయండి. అంతే, రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తానండి. సింపుల్గా ఒక పుల్కా చేసుకుందామా, కాంబినేషన్ బాగుంటుంది. చేసేద్దాం. కంప్లీట్గా పుల్కా ప్రాసెస్ కావాలి అంటే మన ఛానల్లో ఉందండి. చపాతీలో కూడా 2-3 వెరైటీలు చేసాము. పుల్కా సింపుల్గా ఎలా చేసుకోవాలి, సాఫ్ట్ పుల్కా, అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. మీరు టైప్ చేస్తే కనుక వస్తుంది. ఇప్పుడు మటుకి నేను డైరెక్ట్గా తడిపిన పిండితో చేసేస్తున్నాను. పుల్కాతో పాటు మనం తయారు చేసుకున్న బాయిల్డ్ ఎగ్ బుర్జీ. ఆయిల్ కూడా తక్కువ వేసాం, హ్యాపీగా లాగిచ్చేయచ్చు. 2-3 పుల్కాలు, ఎగ్ కర్రీ. అంతే అండి. లంచ్ బాక్స్కి పెట్టించడానికి బాగుంటుంది, లేదా డిన్నర్ టైంకి బాగుంటుంది. లంచ్ కూడా హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి సింపుల్ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.